మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. మరి ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. అన్నీ కూడా పబ్లిష్ అయినాయి. అయితే వివిధ వారపత్రికలు, మాసపత్రికలు, రేడియో, టెలివిజన్లో చోటు చేసుకున్నటువంటి కథలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను. ఈ క్రమంలో ఈరోజు నేస్తం అనేటువంటి చక్కటి కథని మీకు అందించబోతున్నాను. నేస్తం అంటే తెలుసు కదా మనకి, స్నేహితుడు, స్నేహితురాలు, ఫ్రెండ్. అలాగే మరి ఈ కథలో ఫ్రెండ్ ఎవరు? మనుషులే ఫ్రెండ్సా? అమ్మాయి ఫ్రెండా, అబ్బాయి ఫ్రెండా? అసలు హ్యూమన్ బీయింగ్సే ఫ్రెండ్సా మనకి? ఇది ఎవరు ఫ్రెండ్స్? ఎవరు ఫ్రెండ్ అయితే బాగుంటుంది? ఎటువంటి ఫ్రెండ్ని మనం కోల్పోతున్నాం, ఎటువంటి ఫ్రెండ్స్ కనుమరుగవుతున్నారు అనే విషయాలు ఈ కథలో చోటు చేసుకున్నాయి. వాటిని వివరంగా బ్రీఫ్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో నేస్తం కథా శీర్షిక నేస్తం. ఇది కథాంజలి అనేటువంటి పుస్తకంలో చోటు చేసుకుంది. ఈ కథాంజలిలో 100 కథలు ఉన్నాయి, అన్నీ ప్రచురించబడ్డవి. సో నేస్తం అనేటువంటి ఈ కథ ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి డైలాగ్స్తో, ఒక్కోసారి నేరేషన్తో స్టార్ట్ చేస్తుంటాను కదా. సో ఈ స్టోరీ మాత్రం ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేశాను. ఓకే, నాకు కొటేషన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఏమిటి కొటేషన్ అంటే, సాహిత్యం మీద ఏమాత్రం అభిరుచి లేనివాడు జంతువుతో సమానం అనే కొటేషన్. ఇది నేను ఎక్కడో చదివింది. సాహిత్యం మీద అభిరుచి లేకపోతే జంతువుతో సమానం అనేటువంటి కొటేషన్ నేను చదివాను. దాని మీద ఒక కథ రాయాలనుకున్నాను. అది ఈ కథ. సో గతంలో ఇక్కడ హీరో వేరుగా ఉంటారు కదా. సూర్యతేజ అనేటువంటి వ్యక్తి తన గతంలో ఏదో పుస్తకంలో చదివిన ఈ కొటేషన్ స్మరణకు తెచ్చుకున్నాడు. ఏంటి ఆ కొటేషన్? సాహిత్యం మీద ఏమాత్రం అభిరుచి లేని వ్యక్తి జంతువుతో సమానం అని సూర్యతేజ ఎప్పుడో చదివాడు. సూర్యతేజ అయితే అలా చదివినటువంటి వ్యక్తి కొంచెం ఆలోచించి ఆ జంతువు పేరు కూడా గుర్తు చేసుకున్నాడు. సో జంతువు పేరు అలాంటివి రాయలేదు, కానీ నేను మనం అర్థం చేసుకోవడమే. ఇంకొక కొటేషన్ జ్ఞాపకానికి వచ్చింది సూర్యతేజకి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కు, మంచి పుస్తకం కొనుక్కో అనే కొటేషన్ కూడా అతనికి జ్ఞాపకం వచ్చింది. అయితే ఈ కొటేషన్ అతను జిల్లా గ్రంథాలయంలో గోడ మీద చదివాడు. ఓకే, చాలా సంతోషం అనమాట అతనికి అటువంటి కొటేషన్స్ చదవడం అనేది. సూర్యతేజ సాహిత్యం అంటే ఏంటి? సంస్కృతిలో ఒక భాగం. మన ఆచార వ్యవహారాలు, పండుగలు, అలవాట్లు, ఇలాంటివన్నీ కూడా సంస్కృతి. ఇటువంటివన్నీ కూడా మన సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి అని మనకు తెలుసు. అయితే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి రావాలన్నా, లేకపోతే కనుక మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలన్నా సాహిత్య స్పర్శ అనేది చాలా అవసరమని సూర్యతేజ నమ్ముతున్నాడు. అతనికి దృఢ విశ్వాసం కూడా. ఒక వ్యక్తిలో నైతిక విలువలు, జాలి, దయ, ప్రేమ, కరుణ ఇలాంటివన్నీ ఉండాలి. కనపడాలి అంటే కనుక, ఆ వ్యక్తి వాటితో సహవాసం చేయాలంటే కనుక సాహిత్యం అనేది తెలిసి ఉండాలి. అయితే సూర్యతేజ ఈ కథలో హీరో. సూర్యతేజ స్నేహితుడు ఒకతను అన్నాడు, గౌరీ శంకర్ అతని పేరు. చక్కచక్కటి కథలు పెట్టడం అనేది పేర్లు పెట్టడం అనేది నాకు ఇంట్రెస్ట్. గౌరీ శంకర్ సూర్యతేజకి ఫ్రెండ్. అతని యొక్క ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోవటానికి, అలాగే కుటుంబంలో సాహిత్య సహవాసం లేకపోవడమే కారణం అని సూర్యతేజ అనుకుంటాడు. తన స్నేహితుడు అలా అయిపోవటానికి కారణం అసలు ఏ పుస్తకం కానీ, పేపర్ కానీ, ఆర్టికల్ కానీ, కొటేషన్ కానీ ఏమీ చదవకపోవడం, వాటితో పరిచయం లేకపోవడమే కారణం అని అతను నమ్ముతున్నాడు. అప్పుడు గౌరీశంకర్ అంటాడు సూర్యతేజ, మా అబ్బాయి ప్రదీప్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు. వాడిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేసారంట.
మా అమ్మాయి ప్రణవి ఉంది కదా, ప్రణవి సంసారం కూడా తృప్తికరంగా లేదు. ప్రణవి చీటికి మాటికి భర్త మీద అడిగి ఇలా పుట్టింటికి వచ్చేస్తూ ఉంది అని గౌరీశంకర్ ఒకసారి చెప్పిన మాటలు ప్రస్తుతం సూర్యతేజ స్మరణకు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి కూడా గౌరీశంకర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సాహిత్య పరిచయం లేకపోవడమే దీనికి కారణం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ సందర్భంగానే సూర్యతేజ సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక కొటేషన్స్ జ్ఞాపకం చేసుకుని చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. సూర్యతేజ గురించి చెప్పాలంటే అతను ఒక సాహితీవేత్త, చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. పిల్లలు హరిణి, హరీష్, ఇక్కడ పేర్లు పెట్టాడు. హరిణి, హరీష్ అనేటువంటి పిల్లలిద్దరిని చక్క పద్ధతిగా పెంచాడు. మంచి జీవితాన్ని అందించాడు వాళ్ళకి. ముఖ్యంగా వాళ్ళకి సాహిత్యం మీద మక్కువ కలిగేటట్టుగా చేశాడు. అసలు సాహిత్యం అనేది జీవితంలో ఒక భాగం అది అని చెప్పాడు. అయితే ఇట్లా సాహిత్యం గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి సూర్యతేజ అడుగుల సబ్బడికి వెనుక తిరిగి చూశాడు. హరీష్ చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు అక్కడ. అబ్బాయి, బాబు హరీష్ ఏంటి విశేషం అంటూ అడుగుతాడు సూర్యతేజ. హరీష్ చెప్తాడు, డాడీ మీరు కొన్న మ్యాగజైన్లో 2వ కథ చదివాను నేను, సెకండ్ స్టోరీ. చాలా బాగుంది డాడీ. పూర్తిగా మానవ జీవితానికి సంబంధించింది, మానవ జీవిత ప్రతిబింబం. కథ చదువుతుంటే మా కొలీగ్ జీవితమే జ్ఞాపకానికి వచ్చింది అంటాడు సంతోషంగా హరీష్. అప్పుడు సూర్యతేజ చెప్తాడు, బాబు హరీష్, కథ అంటే ఏమనుకుంటున్నావు? అది ఎక్కడో శూన్యంలోంచి, ఆకాశంలోంచి ఊడిపడదు. కథ మానవ జీవనానికి దర్పణం వంటిది. మనిషి బ్రతుకు చిత్రానికి కథ అద్దం పడుతుంది. అటువంటి కథలు చదవడం వల్ల మనం మన జీవితంలో ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది, ఎలా మలుచుకోకూడదో తెలుస్తుంది, జీవిత సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. అట్లా జీవితం ఏ సమస్యతో ముగిసిపోయిందో తెలిస్తే మనం అటువైపు ప్రయాణించకుండా ఉంటాము. ఇలాగా ఎన్నో విషయాలు సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సాహిత్యం అంటే ఒక కథే కాదు, అనేక ప్రక్రియలు ఉంటాయి. వ్యాసం ఉంటుంది, కవితలు ఉంటాయి, నవలలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. అలాంటివి మంచి మంచి పుస్తకాలు సేకరించి మన ఇంట్లో కనుక ఒక చిన్న మినీ లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు అని చెప్తాడు సూర్యతేజ. అయితే ఇంతలో సూర్యతేజ ఆలోచన గౌరీశంకర్ పిల్లల మీదకి వెళుతుంది. గౌరీశంకర్ పిల్లలకి, తన బిడ్డలకి అస్సలు సాహిత్యాన్ని పరిచయం చేయలేదు. ఫలితంగా వాళ్ళు ఆధునిక సమాజ పోకడలకు అలవాటు పడిపోయారు. శాస్త్రీయంగా ఎదిగారు కానీ సాంప్రదాయబద్ధంగా ఎదగల. సైంటిఫిక్గా ఎదగడం అనేది తప్పు కాదు, మంచిదే. కానీ మన ట్రెడిషన్స్, సంస్కృతి ఇవన్నీ కూడా చాలా అవసరం. ఆ ప్రదీప్ ఏమో, వాళ్ళ అబ్బాయి ప్రదీప్ ఎంతసేపు నెట్గా అతుక్కుపోయాడు. ఇంటర్నెట్ అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా దాన్ని ఫాలో అయ్యాడు. అవసరమైనంత వరకు ఫాలో అయితే తప్పులేదు. అనవసర విషయాలకి కంప్యూటర్ని, సెల్ ఫోన్ని, ఇలాంటివన్నిటినీ కూడా టెక్నాలజీని వాడాడు అని సూర్యతేజ అనుకున్నాడు. ఇంతలో సూర్యతేజ కూతురు వడివడిగా తండ్రి దగ్గరికి వస్తుంది. డాడీ, నేను ఈరోజు పేపర్ ప్రజెంటేషన్ చేశాను సెమినార్లో, సూపర్బ్గా చేశాను అంటూ సంతోషంగా అంటుంది. అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యావా అమ్మా అంటాడు